బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలబోతోందా? ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ లీడర్ గోడ దూకేందుకు రెడీ అయ్యారా? ఇందులో భాగంగానే ఆ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పొగడ్తలతో ముంచెత్తారా? భట్టి కూడా సొంత పార్టీ నేతల కంటే ఆయన్ను ఆకాశానికి ఎత్తడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. బోత్ నియోజకవర్గంలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికార పార్టీ నేతలతో రాసుకు పూసుకు తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యవహరించిన తీరు చూసి ఆయన పార్టీ మార్పు ఖాయమనే సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరగా అనిల్ జాదవ్ కూడా చేరతారంటూ అధికార ప్రతిపక్ష పార్టీలో టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆపరేషన్ అక్కర్ష్ షురూ చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకుంది. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి దగ్గరయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారంటూ ప్రచారం జరిగినా ఈ మధ్య కాలంలో చేరికలు మాత్రం నిలిచిపోయాయి. దాంతో ఇప్పట్లో ఎమ్మెల్యేల చేరికలు ఉండకపోవచ్చని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే వరకు వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇందులో భాగంగానే ఈసారి ఆదిలాబాద్ జిల్లా నేతలను టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 7న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోధ్ నియోజకవర్గంలో పర్యటించారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం అంటే గతేడాది మార్చి 16న ఇదే గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు భట్టి. సీఎల్పీ నేత హోదాలో ఆనాడు పాదయాత్ర చేసిన భట్టి తమ పార్టీ అధికారంలోకి వస్తే పిప్రి గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలను అమలు చేయడంలో భాగంగా అక్కడ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలతో పోటీ పడుతూ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన తీరు చూశాక అధికార పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు అనిల్ జాదవ్ కాగా మరొకరు కోవాలక్ష్మి. వీరిద్దరికి సభకు రావాలంటూ అధికారులు ఆహ్వానం పంపించారు. అయితే సభకు కోవాలక్ష్మి హాజరు కాలేదు. కానీ అనిల్ జాదవ్ మాత్రం భారీ అనుచరగణంతో కలిసి భట్టి మీటింగ్ కు వచ్చారు. అంతేకాదు సభలో భట్టిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ స్పీచ్ విన్న సొంత పార్టీ నేతలే షాక్ అయ్యారట. విపక్ష ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ను ఇలా పొగుడుతున్నారేంటని ఆరా తీశారట. ఒకానొక దశలో మన ప్రభుత్వం అంటూ కామెంట్లు చేయడంతో నేతలంతా షాక్ అయ్యారట. అయితే మాటలు విన్నాక పార్టీ మార్పు ఖాయమని అనుకుంటున్నారట. అయితే గతంలో అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. తిరిగి సొంత గూటికి రావాలని అనుకుంటున్నారు. ఇందులో తప్పేంటని సమర్థిస్తున్నారట. మొత్తంగా భట్టి సభలో అనిల్ తీరు చూశాక ఆయన పార్టీ మార్పు ఖాయమనే గులాబీ పార్టీలోనూ చర్చ జరుగుతుందట. చూడాలి మరి అనిల్ జాదవ్ ఎప్పుడు హస్తం పార్టీలో చేరతారో.